వాక్యంలో వింటున్నటువంటి సహోదరి సహోదరులకు దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా కొన్ని దేవుని వాక్యాలు చూసుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనము. Was it not you who dried up the sea, the waters of the great deep, who made the depths of the sea a way for the redeemed to pass over? తెలుగులో అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోచేయువాడవు నీవే కదా. సముద్రాన్ని ఇంకిపోయేలాగా చేసే దేవుడు, విమోచింపబడిన వారు దాటిపోనట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేయువాడవు నీవే కదా. సముద్రాలు జలాన్ని ఇంకిపోని దేవుడు పలికితే అవి ఇంకిపోతాయని రాయబడి ఉన్నది. తర్వాత సముద్ర జలంలో మార్గం ఏర్పడాలి అని దేవుడు పలికితే మార్గం ఏర్పడుతుందని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది.